ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాల్వాయి తాడాలోని గిరిజన లంబాడి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఆడే కృష్ణవేణి ఎన్ఐడి కాశ్మీర్లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి గేట్ తెలంగాణలో స్టేట్ 2వ ర్యాంకు సాధించింది. ఆర్థిక స్తోమత లేని కారణంగా పై చదువులను ఆపేసింది. ఉన్నత చదువుకు దూరమైంది. ఈ విషయం తెలుసుకున్న భీమారం తహసీల్దార్ బత్తుల విశ్వంబర్, నిమ్మల ప్రశాంత్ తమ వంతు సాయంగా 10,000 రూపాయల నగదు రూపంలో ఇవాళ ఆమె తల్లిదండ్రులకు అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే అమ్మాయి తండ్రి ఆడే విష్ణును సంప్రదించగలరని వారు కోరుతున్నారు. ఒక రిమోట్ విలేజ్కి వచ్చాము. ఆ విలేజ్కి ఎందుకు వచ్చామంటే ఒక అమ్మాయి ఎన్ఐటి విద్యార్థిని, తను ఒక గిరిజన యువతి. తను మొత్తం చదివిందంతా ఆశ్రమ స్కూల్లో అయినా కానీ ఎన్ఐటి చదివిన తర్వాత తను గేట్ కూడా వచ్చింది. గేట్లో తను తెలంగాణలో సెకండ్ ర్యాంక్ సాధించింది. నిజంగా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత చదువులు చదివించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విషయం అంటే తన చదువులు ఆగిపోదనే విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ గారు విశ్వంబరం గారు తనకి ఇంతకుముందు కూడా అనేక రకాల సహాయాలు చేశారు. ఇప్పుడు కూడా ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చదువుని నేను కంప్లీట్ చేసుకోపోతానని వాళ్ళ ఫాదర్ చెప్పారు కనుక 10,000 రూపాయలు తక్షణం వచ్చి సాయం చేశారు. ఇటువంటి పే బ్యాక్ టు సొసైటీ చేస్తున్న ఎంఆర్ఓ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇటువంటి ఇంకా అనేక మంది ఈ విషయం తెలియదు కాబట్టి తన పై చదువులు ఎక్కడ కూడా ఆగకుండా తన ప్రతిభకు పట్టం కట్టాలని నేను మనస్ఫూర్తిగా పే బ్యాక్ టు సొసైటీ ఇంకెవరైనా దాతలుంటే ఎంఆర్ఓ సార్ని సంప్రదించాలని కోరుతున్నాను.